నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ లీడర్ రాజా యాదవ్ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీపై బీజేపీ సస్పెండ్ చేసింది, అలాగే ఆ సస్పెన్షన్ కూడా ఎత్తివేసింది. అసలు ఈ ప్రాసెస్ అంతా ఏం జరిగింది, అసలుకు ఏమేమి కారణాలు చెప్పారు, పార్టీ ఏం చెప్పింది, మీరేం చెప్పారు? ఇవాళ రామచంద్రరావు గారు పిలుపు మేరకు రామచంద్రరావు గారి ఇంటికి నేను పోవడం జరిగింది. ఆయన నన్ను సౌహృదయతోనే హత్తుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. అన్న నీ మీద కోపం లేదు, ఎవరి మీద కూడా కోపం లేదు నాకు. మీరు మాట సందర్భం ఏదైతున్నదో, మీరు మాట దారిన సందర్భం ఏదైతున్నదో అది వేరే వాళ్ళు నొచ్చుకొని నాకు చెప్పడం వలన మీకు నోటీస్ ఇవ్వాల్సి ఉండే, నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని తీసేయడం జరిగింది. కాబట్టి అన్న మీ సర్వీస్ని నేను ఖచ్చితంగా వాడుకుంటా. మీకు కావాల్సిన మర్యాద అంటే మీ ఏజ్కు కానీ లేకపోతే మీ సర్వీస్కి కానీ మీ సర్వీసు ఓరియంటేషన్కి తగినటువంటి పొజిషన్ నేను ఇస్తా. కానీ ఇప్పుడు మీటింగ్ ఉన్నది, ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తాం అని చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపించింది. రామచంద్రరావు గారు కానీ మరే లీడర్ని కానీ ఇవాళ కేసీఆర్ని కానీ కవితను కానీ కేటీఆర్ని కానీ ఇంకెవరిని నొప్పించినా కూడా, ఎవరు నొచ్చుకున్నా కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించవలసిందిగా కోరుతాను. కానీ మీ అధికారాన్ని మించి మాట్లాడతాను. నేను 75 సంవత్సరాల వయసుకు నేను మీ అందరికంటే కేసీఆర్ కంటే కూడా నేను పెద్దోన్నే. ముఖ్యమంత్రి అయితే నా కొడుకుతోటోడు. అందుకనే మీకు ఇవాళ అవకాశం వచ్చిందని, అధికారం వచ్చిందని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం బీకుతాం అంటాను, ఏంటిగా బీకుతాం అంటాను. అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేక మీ నోటి నుంచి దొరుకుతున్నాయి. నేను ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్తా ఉన్నా. నేనేం కాకపోవచ్చు, సర్పంచ్ని కూడా కాకపోవచ్చు, కానీ నాకు ప్రజాదరణ బొచ్చడు కనిపిస్తుంది. లక్షలాది మంది నా వీడియోలు చూస్తూ ఉన్నారు. అందుకనే మీరు కూడా దిద్దుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అన్పార్లమెంటరీ వర్డ్ ఒక్కటి కూడా జారనీయకండి. ఈ కాంచెల్లి మీరు మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం తెప్పియకండి. అందుకనే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అందరికీ ఇది ఏ పార్టీతో సహా, ఏ పార్టీ అయినా తప్పులేదు. ఏ పార్టీ అయితే ఏముండదండి. అన్పార్లమెంట్ వర్డ్స్ ఎందుకు మాట్లాడుకోవాలి, పరుష పదజాలం ఎందుకు మాట్లాడుకోవాలి. మన పని పౌరుషంగా ఉండాలి, మాట ఎందుకు పౌరుషంగా ఉండాలి. అందుకనే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మాట్లాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలనేది బాగా మీ యొక్క ఆకాంక్ష. అందుకోసమే కూడా చాలా అంశాలు కూడా పార్టీ సంబంధించిన అంశాలు, దిద్దుబాటు చర్యలు, అంతర్గత అంశాలు, చాలా అంశాలు కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం, ఎత్తివేయడం ఎట్లా చూస్తారు? నాకు స్వయంగా అధ్యక్షుల వారే చెప్పిండు కాబట్టి అన్నా నీకు నోటీస్ ఇవ్వాల్సి ఉండే, నోటీస్ ఇవ్వకుండా చేసినా. కానీ ఇది కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఈ కాంచెల్లి మనం అందరం కలిసి పని చేసుకుందాము. అధికారమే నాకు, అధికారం మన పార్టీకి కావాలి. నాకేం ఆశిస్తలేనని చెప్పిండు రామచంద్రరావు గారు. నేనేం ఆశిస్తలేనని చెప్పిండు ఆయన. నేను ఎట్లయితే ఆ కండువా కప్పుకొని చచ్చిపోవాలని కోరుకుంటానో రామచంద్రరావు గారు కూడా నాతోటి ఇలా స్వయంగా చెప్పింది ఏంటంటే అన్నా నేనేం కోరుకుంటలేను, మన పార్టీ అధికారంలోకి వస్తే చాలు. అంటే మా దాంట్లో మా పక్క పంట ఉన్నాయన్నా మీరు గవర్నర్ అయితే మంచిగా అట్లాంటి ఆలోచన నాకు లేదు. కానీ పార్టీ పవర్లోకి వస్తే చాలు, ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాల్సింది లేదు అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆల్ ఇండియా యొక్క నడవని చూస్తే, ఇవాళ మార్పు కావాలని కోరే జనాలను చూస్తే, ఒక రేపు గురైనటువంటి ఒక తల్లి, మరణానికి గురైనటువంటి తల్లి, ఆమెకు రాజకీయాలు తెలియదు కానీ ఆమె గెలిచి తీరింది. ఇవాళ తమిళనాడులో మార్పు కావాలనుకుంటే ఆయన దగ్గర 5 పైసలు కూడా ఉండేవి. ఒక డ్రైవర్ కొడుకు గెలవడం జరిగింది. మార్పుకు ఇది సాంకేతికము. రాబోయే రోజులలో ఖచ్చితంగా సునామీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పక్కకున్న కర్ణాటకలో ఇవాళ ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పరిపాలనలోకి వచ్చి తీరుతాయి. కానీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు భాష ఒక స్థాయి మించిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలు, బండి సంజయ్ సంబంధించిన వర్గం కూడా దాడులు చేసే సంస్కృతి, ఇవన్నీ చూస్తుంటే మీలాంటి వాళ్ళు ఎట్లా చూస్తారు? బాధపడతారు. ఇలాంటి సంస్కృతిని దిద్దుకోవాలి. దిద్దుకోకపోతే కరెక్ట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. దిద్దుకోకపోతే బుద్ధి చెప్పేతోళ్ళు ప్రజలు. మీరు ప్రజలు చూస్తలేరని అనుకోకండి. ప్రతి మలుపు, ప్రతి మూల, ప్రతి దశను కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు చూస్తారు. కాబట్టి మీరు ఇక్కడికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని
మసులుకోవాల్సింది కానీ నా విజ్ఞప్తి. తమిళనాడు విషయానికి వస్తే మాత్రం ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా విజయ్కి అక్కడ గవర్నర్ అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కారణంగా కేంద్రమే గవర్నర్పై ఒత్తిడి చేస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజముందా? ప్రచారంలో తప్పునది. ఎందుకంటే 5 ఇచ్చినంత మాత్రాన పూర్తి అవుతలేదు కదా, 5 మద్దతు ఇచ్చినంత మాత్రాన పూర్తి అవుతలేదు కదా. కాబట్టి నీకు సరి అయిన మద్దతు ఏ పద్ధతిలో వస్తుందో ఆ పద్ధతిలో తెచ్చుకో, నువ్వు గవర్నర్ దగ్గర చూపెట్టుకో, లేకపోతే రాష్ట్రపతి పరిపాలన వస్తుంది ఆడ. అట్లాంటి పరిస్థితి తీసుకోకండి. ఎందుకంటే మెలుమూలను మార్పు కోరి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు, కానీ గెలిపించిన ప్రజానికాన్ని మీరు నారాజు చేయకండి. అందుకనే మీరు లీడర్లు ఏ విధంగా మెదులుతారో మెదిలి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటారో వాళ్ళు ముందడబడి మీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోండి. బెంగాల్ తరహా అధికారము బీజేపీ విజయము తెలంగాణలో సాధ్యమవుతుందా? ఖచ్చితంగా అయితీరుతుంది. బెంగాల్ సునామీ కంటే పెద్ద సునామీ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య నలిగి ఉన్నారు. వీళ్ళ ఇద్దరి అవినీతి మయమైన సందర్భంగా బడుగు బలైన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు బాగా బలైనవి. కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎక్కడ ఎన్నికలు పెట్టినా ఇవాళ రేపు కార్పొరేషన్ ఎన్నికలనే మా తడాకా తెలుస్తుంది. రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. 10వ తారీఖున వరంగల్లో పలు శంకుస్థాపన తర్వాత హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపక్షాల నుండి కూడా ఏం చేశారు, తెలంగాణకి ఏమి ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మోడీ రాకతో బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అవుతుందని కూడా పార్టీ భావిస్తుంది. మోడీ రాక పట్ల, ప్రధాని యొక్క పర్యటన పట్ల ఏం చెప్తారు? మోడీ అనేది ఆయన వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ వచ్చింది కదా. డెవలప్మెంటు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. మీ కాలంలో రాని డెవలప్మెంటు ఇప్పుడు వచ్చింది కదా. మీకు అది కళ్ళు లేని కబోదులా మీరు? మీకు డెవలప్మెంట్ కనిపించలేదా? యావత్ ప్రపంచంలో మన దిక్కు చూస్తుంది యావత్ ప్రపంచం. మీకెందుకు చూడబుద్ధి అయితే లేదు? మీరు నిజం ఏంటిదో తెలుసుకోండి. రాబోయే రోజులలో మన యొక్క తడాక ఎట్లుంటుందో కనిపిస్తుంది. చివరిసారి చెప్పండి ఒకసారి, చివరిగా మీరు సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత నెక్స్ట్ బీజేపీలో మీ యొక్క విధానం కానీ స్టాండ్ కానీ ఎలా ఉండబోతుంది? ఏ రకంగా మీ ప్రయాణం సాగబోతుంది? అధ్యక్షుల వారు ఏ విధంగా నన్ను ఉపయోగించుకుంటే ఆ విధంగా నడుచుకుంటాను. ఏ విధంగా నా సర్వీస్ను ఉపయోగించుకుంటే నేను ఆ సర్వీస్ని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా రాజా యాదవ్ గారు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, తప్పకుండా రాజకీయాల్లో భాష అనేది ఒక స్థాయి మించిపోతుంది. అది ఏ పార్టీ అయినా కానీ భాష విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. బూతులు అనేది చాలామంది ప్రజానేతలు ఉపయోగించుకుంటూ అది ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా గమనిస్తారు. టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. అందుకోసమే ఏ పార్టీ అయినా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నాపై సస్పెన్షన్ ఎత్తివేసినందుకు ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఆ సందర్భాన్ని కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇవ్వాల్సి ఉండే, నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం కూడా సరైంది కాదని కూడా వారు చెప్పారు. ఇకపై తప్పకుండా బీజేపీ నన్ను ఎలా ఉపయోగించుకుంటే రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు ఆ రకంగా నా యొక్క రాజకీయ ప్రస్థానం, నా అడుగులు కూడా ముందు పోతున్నాయని కూడా వారు అంటారు. చూడాలి తెలంగాణ రాజకీయాల్లో నిజంగా బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది, మోడీ పర్యటన తర్వాత ఏం జరగబోతుందన్న చర్చకు త్వరలో ఒక సమాధానం అయితే వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మాధవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.